ఈ ప్రీ లాంచ్ ప్రాపర్టీస్ అనేవి చాలా బయటపడుతున్నాయి, చాలా మోసాలు ఉన్నాయి అందులో. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను 5 సంవత్సరాల క్రితం ఒక ప్రీ లాంచ్లో ఒక ఫ్లాట్ కొన్నాను. కొనేటప్పుడు 1 ఇయర్లో నేను మీ చేతిలో పెడతాను సార్ అని అద్భుతంగా కథలు చెప్పాడు. బట్ ఇప్పటికీ 4 సంవత్సరాలు అయింది. ఇంకొక 4 సంవత్సరాలకు కూడా అది వస్తుందా రాదా అనే క్లారిటీ లేదు. ఈ 4 సంవత్సరాల తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంకొక దగ్గరికి వెళ్ళమంటారు, కోర్టులకు వెళ్తే ఇంకో దగ్గరికి వెళ్ళమంటారు. చివరికి రేరా కోర్టును అప్రోచ్ అయితే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎవ్రీ మంత్ మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. మాకు జస్టిస్ జరుగుతుందా జరగదా అనేది మాకే క్లారిటీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కోర్టు ఏమన్నదంటే మీరు తీసుకోవాలి డబ్బులు అందులో నుంచి అనుకుంటే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఆ తీసుకుంటే ఎప్పుడు వస్తాయి, వాడు ఎప్పుడు ఇస్తాడు, ఇవన్నీ అర్థమే కాని పరిస్థితి మాది. సో ఇన్ఫ్యాక్ట్ నాలాగే చాలామంది హైదరాబాద్లో మోసపోయిన వాళ్ళు ఉంటారు. ఎవ్రీడే పేపర్లో ఒక న్యూస్ కటింగ్ ఉంటుంది, ఒక సంస్థ మోసం చేసింది, ఓ బిల్డర్ మోసం చేశాడు అనేది. సో ఇది చాలా కామన్ అయిపోయింది. సో ఫర్ పబ్లిక్, ఇఫ్ ఎవరైనా మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటే రెడీ టు మూవ్ ఇన్లోకి వెళ్ళిపోండి. ఇలాంటి ప్రీ లాంచ్లో కొనుక్కొని అనవసరంగా వాడిస్తాడు వీడిస్తాడు అని చెప్పి వెయిట్ చేసి, లేదా తక్కువకి వస్తుంది అని మనం కొంచెం కకృతిపడి మనకి అసలే ఇల్లు లేకుండా చేసుకోవద్దు. సో ఆల్మోస్ట్ ఒక్క మా వెంచర్లోనే 120 మంది మేము ఇరుక్కున్నాం. జస్ట్ ఒక స్మాల్ వెంచర్. ఇమాజిన్ ఎన్ని ఇల్లులు ఉన్నాయో హైదరాబాద్లో, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయో, ఎంతమంది ఇరుక్కుంటున్నారు. ఇది చాలా పెద్ద బిజినెస్ వేర్ మోసం చేస్తున్నారు జనాలని, పిచ్చోళ్ళని చేస్తున్నారు జనాలని. సో దయచేసి గో ఫర్ రెడీ టు మూవ్ ఇన్ ఇఫ్ యూ వాంటెడ్ టు బై ఏ హౌస్. జై హింద్.